వారికి ముగ్గురు పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకునే సమయంలో భార్య అకస్మాత్తుగా మరణించింది. దీంతో ఆ భర్త దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం భారంగా అనిపించింది. ఎప్పుడూ తనలో తానే కుమిలిపోయేవాడు. ఈ బాధతోనే తన ముగ్గురు పిల్లలను కడతీర్చాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దారుణ సంఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తులుముదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తులుముదిన్నె గ్రామానికి చెందిన సురేంద్రకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. సురేంద్ర భార్య అనారోగ్య కారణంతో కొన్ని నెలల క్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి పిల్లల బాధ్యత పూర్తిగా సురేంద్ర మీద పడింది. సాధారణంగా సురేంద్ర కూలి పని చేస్తూ పిల్లల్ని పోషించేవాడు. అయితే తాను పనికి వెళితే వారి బాగోగులు చూసుకోవడం కష్టమయ్యేది. ఇదే దిగులు సురేంద్రను వెంటాడుతూ వచ్చింది. ఏం జరిగిందో ఏమో, కొత్త సంవత్సరంలో ఉదయం పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి చూడగా ముగ్గురు పిల్లలు ఒకే మంచంపై పడున్నారు. తండ్రేమో ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతున్నాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రే పిల్లలను చంపి ఆ తర్వాత ఫ్యాన్కి ఉరేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.